బాగి లోపలికి వెళ్ళి ఒక డబ్బులు కట్టని తీసుకొచ్చి ఆయన చేతిలో పెడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా! మీ మేలు జన్మలో మర్చిపోలేను అని అతను అంటాడు. కానీ ఎన్ని రోజులని ఇలా పిల్లల ఆకలి కోసం మీరు అడుగుతూ ఉంటారు అని బాగి అడగటంతో, అవునమ్మా, చాలామంది ఆశ్రమాలు ఒక 50,00,000లోని సేకరించి వాటిని బ్యాంకులో వేసుకొని ఆ వస్తున్న వడ్డీ డబ్బుతో పిల్లల ఆకలి తీరుస్తూ ఉంటారు. కానీ ఇప్పటికిప్పుడు 50,00,000 సేకరించడం అంటే, మాకు ఇవ్వటం అంటే ఎవరిస్తారమ్మా చెప్పండి? కానీ త్వరలోనే ఏదో ఒకటి చేసి మేము డబ్బులు సేకరిస్తాము. అంతవరకు మాకీ తిప్పలు తప్పవమ్మా! కానీ పిల్లల ఆకలి తీర్చినందుకు మీకు కృతజ్ఞతలు అని ఆయన చెప్పి బయలుదేరి వెళ్తాడు. వాళ్ళలా వెళ్ళిపోగానే ఆరు బాగి దగ్గరికి వస్తుంది. ఏంటి బాగి, బాధపడుతున్నావే అని ఆరు అడగటంతో, చూడక్క, మా అక్క కూడా ఇలాగే అనాథాశ్రమంలో ఎన్ని ఆకలి బాధలు పడి ఉంటుందో వాళ్ళని చూస్తుంటే నాకు మా అక్క గుర్తుకు వస్తుంది. ఇప్పటికిప్పుడు 50,00,000 నా దగ్గర ఉంటే నేను ఖచ్చితంగా ఇస్తానక్క. కానీ నా దగ్గర ఆ డబ్బులు లేవు కదా అని బాగి అంటుంది. చూడు బాగి, ఈరోజు నువ్వు ఆ పిల్లల ఆకలి తీర్చినట్లే మీ అక్క ఆకలి తీర్చడానికి కూడా ఎవరో ఒకరు డబ్బు ఇచ్చి ఉంటారులే, నువ్వు బాధపడకు అని ఆరు ధైర్యం చెప్తుంది. సరే అక్క, ఉంటాను. నాకు కనుక 50,00,000 ఉంటే నేను ఖచ్చితంగా ఇచ్చేదాన్ని అంటూ బాగి బాధపడుతూ లోపలికి వెళ్తుంది. చూడండి గుప్తా గారు, బాగి చూడండి నన్ను తలుచుకొని ఎంత బాధపడుతూ ఉందో, ఆ 50,00,000 బాగికి వస్తే బాగుండేది అని ఆరు అంటే, చూడు బాలిక, నువ్వు ఏం మాట్లాడిననో ఆచితూచి మాట్లాడాలి, దానివల్ల ప్రమాదాలు కూడా ఉంటాయి అని గుప్తా గారు అంటారు. కానీ ఆ 50,00,000 బాగికి ఏ రూపంలో వస్తాయి గుప్తా గారు అని ఆరు అంటే, అంతా జగన్నాథ లీల అని గుప్తా గారు చెప్తారు. మనోహరి అమర్ వాళ్ళ ఆఫీస్లో కూర్చొని ఉంటే అప్పుడే చిత్ర దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. మనోహరి, నేను ఇందాక ఎందుకు కాల్ కట్ చేశానో తెలుసా? ఆశ్రమం నుంచి కొంతమంది వచ్చారు. ఆ బాగి ఏం చేసిందో తెలుసా? డబ్బు ఇచ్చి పంపించింది అని జరిగిన విషయం మొత్తం చెప్తుంది. అవునా? ఇందాక నేను అమర్ కారులో వస్తున్నప్పుడు కూడా ఆటోలో కొంతమంది ఆశ్రమం వాళ్ళు కనిపించారు. నాకెందుకో సరస్వతి వార్డెనే అనిపించింది అని మనోహరి అంటే, ఆ సరస్వతి వార్డెన్ హాస్పిటల్ నుండి నువ్వు చంపేస్తావన్న భయంతో పారిపోయిందని చెప్పావు కదా, మళ్ళీ ఎందుకు ధైర్యం చేసి వస్తుంది అని. ఒకవేళ ఆవిడే కనుక అయితే ఇక్కడ నేనున్నానని చెప్పి లోపలికి కూడా రాలేదని నువ్వు అంటున్నావా? అలాంటిదేం ఉండదు మనోహరి. అసలు నువ్వు ఉండగా ధైర్యం చేసి ఆవిడ నీ ముందుకు రాను కాక రాదు అని చిత్ర అంటుంది. కానీ మనం ఎందుకో చాలా జాగ్రత్తగా ఉండాలనిపిస్తుంది. అసలే నా టైం బాగోలేదనిపిస్తోంది అని మనోహరి అంటుంది. అసలు విషయం ఏంటంటే, రాథోడ్ బాగి ఇద్దరు కలిసి ఆరు ఫోటోను చూడటానికి గదిలోకి వెళ్ళారు అని చెప్పడంతో, చూసేసిందా పక్కింటక్క ఆరు ఒకటేనని తెలిసిపోయిందా అని మనోహరి టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటే, లేదు, ఈ లోపల నేను అడ్డుకున్నానులే అని చిత్ర అంటుంది. ఈ లోపలే రాథోడ్ అక్కడికి వచ్చి, మేడం, నిన్ను సార్ పిలుస్తున్నారు రెండని పిలవటంతో చిత్ర మళ్ళీ కాల్ చేస్తాను అని మనోహరి ఫోన్ పెట్టేస్తుంది. ఏంటి రాథోడ్, అమర్ నన్ను రామ్మని పిలవటం ఏంటి? ఎందుకో నీకేమైనా తెలుసా అని మనోహరి అంటే, ఏమో మేడం, నాకేమీ తెలీదు, కానీ సార్ కొంచెం సీరియస్గా ఉన్నారు. బహుశా రణ్వీర్ వైఫ్ గురించి సార్కి తెలిసిపోయినట్లు ఉంది, మీరు రండి అని రాథోడ్ అంటాడు. అసలు అమర్ నాతో పర్సనల్గా ఏం మాట్లాడాలనుకుంటున్నాడు? మాట్లాడేవాడే అయితే ఇందాక కార్లోనే అడిగేవాడు కదా అని మనోహరి మనసులో అనుకుంటూ, పద రాథోడ్ అని మనోహరి అంటుంది. రా మనోహరి, కూర్చో, నీతో మాట్లాడాలి అని అమర్ చెప్పి, రాథోడ్ నువ్వు బయటికి వెళ్ళు అని సైగ చేస్తాడు. అలాగేనని రాథోడ్ బయటికి వస్తాడు. నీతో మాట్లాడాల్సినవి చాలానే ఉన్నాయి మనోహరి, కాబట్టి టీ తాగుతూ మొదలు పెడదాము అని అమర్ దగ్గరుండి టీ కలిపి టీ కప్పుని మనోహరి ముందు పెడతాడు. టీ తాగు మనోహరి, తాగటానికే టీ కప్పు నీ ముందు పెట్టింది అని అమర్ తాగుతూ చెప్తూ ఉంటాడు. అంటే అమర్, ఏదో మాట్లాడాలన్నావు కదా, నువ్వు మాట్లాడిన తర్వాత తాగుతానులే అని మనోహరి అంటే, ముందు తాగు మనోహరి, తర్వాత మాట్లాడుకుందాం అని అమర్ చెప్తాడు. దాంతో అమర్ మనోహరి ఇద్దరు టీ తాగుతూ ఉంటారు. అసలు సార్ ఎందుకు మనోహరి గారిని లోపలికి రమ్మని చెప్పాడు? ఇంత కోపంగా ఉండి కూడా ఏం మాట్లాడాలి అనుకుంటున్నారు? ఏమై ఉంటుందబ్బా ఈ విషయం, వెంటనే మిస్సమ్మకి చెప్పాలి అని రాథోడ్ ఫోన్ చేస్తాడు. చెప్పు రాథోడ్ అని బాగి అనగానే, మిస్సమ్మ, నేను ఆఫీస్కి రాగానే మనోహరి బయట ఉందా అని మా సార్ అడిగారు. ఉందని చెప్పగానే లోపలికి రమ్మని చెప్పారు. పిలిచి మా సారు మనోహరికి టీ ఆఫర్ చేశారు అని, అయినా చాలా సీరియస్గా ఉన్నారు. రణ్వీర్ వైఫ్ గురించి ఏదో తెలిసినట్లు ఉంది మా సార్కి అని రాథోడ్ చెప్తాడు. అంటే మనకు డౌట్ వచ్చినట్లే ఆయనకు కూడా డౌట్ వచ్చిందా? అయినా కూడా టీ ఆఫర్ చేస్తే నువ్వు ఎంక్వైరీ అది ఇదే అని మాట్లాడుతున్నావు ఏంటి రాథోడ్ అని బాగి అంటుంది. అయ్యో మిస్సమ్మ, మా సార్ గురించి నీకు అస్సలు తెలీదు. మా సార్ టీ ఆఫర్ చేశాడంటే వాళ్ళ తాట తీస్తాడని అర్థం అని, మా సార్ని నువ్వు మొదటి నుంచి చూడలేదు కదా, అందుకే నీకేం తెలీదు అని రాథోడ్ చెప్తాడు.
ఎంత గుడ్ న్యూస్ చెప్పావు రాథోడ్. అయితే మనోహరి బయటికొచ్చేటప్పుడు సంకెళ్ళతో వచ్చిందన్న న్యూస్ నాకు చెప్పాలి. సరే, సరే నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని బాగి చెప్పడంతో, అలాగే మిస్సమ్మ ఇక్కడ పూర్తిగా అయిపోయిన తర్వాత మళ్ళీ నీకు ఫోన్ చేస్తానులే అని రాథోడ్ అంటాడు. బాగి ఫోన్ పెట్టేసి ఈ విషయం వెంటనే నేను అక్కకి చెప్పాలి అని అక్క అక్క అంటూ గార్డెన్లోకి పరుగులు పెడుతూ వస్తుంది. బాలిక, నీ సోదరి పరుగులు చూస్తుంటే ఆ 50 లక్షలు ఇప్పుడే సమకూరినట్లు ఉన్నవే అని గుప్తా గారు అంటారు. అక్క అక్క నువ్వు ఇక్కడున్నావా అక్క, గుడ్ న్యూస్ అక్క అని బాగి అరుణ్ పట్టుకొని చాలా సంతోషంగా చెప్తూ ఉంటే, ఏంటి మిస్సమ్మ ఏంటా గుడ్ న్యూసు, 50 లక్షలు డబ్బులొస్తున్నాయా అని అడగటంతో, కాదక్క మా ఆయన ఆ మనోహర్ని ఎంక్వైరీ చేస్తున్నాడంట అని బాగి చాలా సంతోషంగా చెప్తుంది. ఎంక్వైరీనా, ఏ విషయంలో అని అడగటంతో, ఏమో తెలీదక్క, ఏవో నిజాలు తెలిసినట్లున్నాయి, ఏవేవో ప్రశ్నలు అడుగుతున్నారంట అని బాగి చెప్తుంది. అయితే మొత్తానికి మనోహరి మా ఆయనకి దొరికిపోయింది, గుప్తా గారు డ్యాన్స్ చేయండి అని గుప్తా గారిని ఒక తోపు తోసేసి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. ఏమైంది గుప్తా గారు, డ్యాన్స్ చేయండి డ్యాన్స్ చేయండి అని బాగిని పట్టించుకోకుండా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. బాలిక, ఆ బాలిక ఉన్నది అని గుప్తా గారు గుర్తుకు చేస్తారు. అక్క, గుప్తా గారు ఎవరు, అసలు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, ఆ గుప్తా గారితో ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, అసలు డ్యాన్స్ ఎందుకు చేస్తున్నావు అని బాగి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటుంది. అంటే బాగి, మా తాతగారితో నేను అప్పుడప్పుడు మాట్లాడుతుంటానని చెప్పాను కదా, ఇప్పుడు ఈ గుడ్ న్యూస్ని ఆయనతో షేర్ చేసుకున్నాను మా తాతగారు అని అంటే, ఓ చనిపోయిన మీ తాతగారికి చెప్తున్నావా, అలాగే అక్క అలాగే అని బాగి అంటుంది. నువ్వు చాలా ఇంటెలిజెంట్ బాగి అని అంటుంది. అక్క, రణవీర్తో మాట్లాడుతున్నది మనోహరియే అని ఆయనకి డౌట్ వచ్చినట్లు ఉంది. మొత్తం విషయాలు తెలిసిన తర్వాత నేను మళ్ళీ వచ్చి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తానక్క అని బాగి వెళ్తూ మళ్ళీ ఒక్క క్షణం ఆగిపోయి, అక్క ఎప్పటి నుంచో అడగాలనుకుంటున్నాను, మీరెప్పుడు చూసినా ఎందుకు మా లాన్లోనే ఉంటారు అని బాగి ప్రశ్నిస్తూ ఉంటుంది. అంటే బాగి, నాకు నేచర్ అంటే చాలా ఇష్టం, మా ఇంట్లో ఇలాంటి లాన్ లేదు, అందుకే పనుగానే వచ్చి ఇక్కడ కూర్చొని నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉంటా, నీకు ఇబ్బంది అయితే ఇప్పుడే వెళ్తానులే బాగి అని అంటే, చాచా మీరు నాకు ఎప్పుడు ఇబ్బంది కాదక్క, నేను ఈ ఇంట్లో కేర్ టేకర్గా చేరినప్పటి నుంచి మీరు నాకు హెల్ప్ చేస్తున్నారు, మీరే నా బలం అక్క, సరే మీరు ఇక్కడ ఎంతసేపు కావాలంటే అంతసేపు ఉండండి, రాతోడు ఫోన్ చేయగానే మళ్ళీ వచ్చి మీకు చెప్తాను అని బాగి లోపలికి వెళ్తుంది. బాలిక, నీ సోదరి మాటలకి నీ కళ్ళు చెమ్మగిల్లడం నేను చూస్తున్నాను అని గుప్తా గారు అంటే, అవును గుప్తా గారు, కానీ ఈరోజు మాత్రం ఆ మనోహర్ని మా ఆయన అడిగే ప్రశ్నలకి ఆ మనోహరి వణికిపోతూ ఉంటుంది చూడండి, అది నాకు కళ్ళ ముందర కనిపిస్తూ ఉంది. వార్డెన్ మేడం మనోహరికి తెలియకుండా ఆయనతో మొత్తం నిజాలు చెప్పేసి ఉంటుందా, అందుకే ఆయన మనోహర్ని ప్రశ్నిస్తున్నారా, ఏదైతేనేం ఈరోజు మాత్రం మా ఆయన చేతిలో మనోహరి అయిపోయినట్లే అని అంటుంది. మనోహరి టీ తాగేసి చెమటలు తుడుచుకుంటూ ఉంటుంది. నేను మాట్లాడాలనగానే ఎందుకు మనోహరి టెన్షన్ పడుతున్నావు, చెమటలు కక్కుతున్నావు అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటాడు. అంటే ఫ్యాన్ అమర్, ఫ్యాన్ సరిగా తిరగట్లేదు అని మనోహరి అంటే, నా రూమ్లో ఫ్యాన్ లేదు మనోహరి, ఏసీ ఉంది అని అమర్ చెప్తాడు. అది కూడా 22లో ఉంది, కానీ నువ్వు ఇంత స్వెట్ వస్తోందంటే ఏంటి మనోహరి, నన్ను చూసి టెన్షన్ పడుతున్నావా అని అమర్ అంటే, అబ్బే లేదు లేదు అని మనోహరి అంటుంది. సరే అంటూ అమర్ రివాల్వర్ని బయటికి తీసి మనోహర్కి అటు ఇటు తిప్పి చూపిస్తూ టేబుల్పై పెట్టగానే మనోహరి మరింత టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక రేపటి ఎపిసోడ్లో అమర్, నువ్వు కోల్కతా ఎందుకు వెళ్ళావు, నువ్వు ఎవరినైనా ఇష్టపడ్డావా, పెళ్లి చేసుకున్నావా ఆ 2 ఏళ్లలో అని అమర్ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉండటంతో మనోహరి మరింత టెన్షన్ పడుతూ వణికిపోతూ ఉంటుంది. మరి మనోహరి ఇప్పుడైనా దొరికిపోతుందా, లేకుంటే ఇప్పుడు కూడా తప్పించుకుంటుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.